మాటల్లో తెలుస్తుందండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది. కార్తీక మాసం గురించి ఎవరైనా చెప్తారా అండి? కార్తీక మాసం గురించి గాని, కార్తీక పౌర్ణమి గురించి గాని? కార్తీక మాసంలో అన్ని మాసాల్లో కల్లా కార్తీక మాసము చాలా ప్రీతికరమైనది. అది శివకేశవులకు ప్రీతికరమైనది. ఒక్క రోజు ఒక్క ఒత్తి ఎలిగిచ్చినా కూడా ఆ శివుడిలోకి ఐక్యమవుతారు. రోజు కార్తీక పురాణం చదువుతున్నాము, తెల్లారుజామున లేసి చుక్కలున్నప్పుడే దీపాలు ముట్టించుకొని చేసుకుంటే చాలా అదృష్టము. 360 రోజుల్లో ఏ రోజు మనం దీపం వెలిగించుకున్నా వెలిగించుకోకపోయినా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించుకుంటే అంత ఫలితం ఇస్తానని ఆ బోలా శంకరుడు మనందరికీ వాగ్దానం చేశాడు. అందుకే ప్రతి ఒక్కళ్ళు 360 ఒత్తులు 1000 ఒత్తులు వెలిగించుకుంటారు. మాకు ఇంతమందితో సామూహికంగా ఇంత ఒత్తులు వెలిగించుకున్న అదృష్టం ఇక్కడ కలగజేశారు. అలాగే ఉసిరికాయ దీపం పెడితే కూడా చాలా పవిత్రత. ఉసిరి దీపం పెడితే కనకదార స్తోత్రంలో అమ్మవారు లక్ష్మీదేవి ఎలా కనకదార కురిపించిందో శివుడికి కూడా అలాగే ఇష్టము దీపం పెడితే. అలాగే ఈ నెల రోజులు పెట్టుకున్నా పెట్టుకోపోయినా ఆఖరి రోజు పౌర్ణమి రోజు ఇవాళ ఆఖరి రోజు పాడ్యమి రోజు కూడా పెట్టుకుంటే 33 ఒత్తులు పెట్టుకుంటాము. ఆ రోజు కూడా నదిలో వదులుతాము. ఆడవాళ్ళందరికీ సుఖ సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, దీర్ఘ సుమంగళత్వం కలుగుతుందని ఆ శివుడు కేశవుడు ఇద్దరు చెప్పారు. అందుకనే అందరూ భక్తి తన్మయత్వంతో చేసుకుంటున్నారు. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు స్వప్న అండి. కరీంనగర్ నుండి వచ్చాను నేను. ఎలా అనిపిస్తుందండి కోటి దీపోత్సవం వేడుక? చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే కోటి దీపోత్సవం చాలా రోజుల నుంచి మేము టీవీలో వీక్షిస్తున్నాము. కాకపోతే ఇక్కడికి రావడం అనేది చాలా అదృష్టంగా వస్తుంది. అందులో ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే అష్టాదశ శక్తి పీఠాలే కావచ్చు, జ్యోతిర్లింగాలే కావచ్చు, అందరూ దర్శించుకోలేరు. అలాంటి మంచి ఒక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకునే విధంగా చాలా కార్యక్రమాలు, అభిషేకమే కావచ్చు. ఈ రోజు మేము మొన్ననే అనుకున్నాము రీసెంట్ గా ఉజ్జయిని వెళ్ళాలి అని చెప్పేసి, కానీ మాకు వీలు కాలేదు. అదేవిధంగా అరుణాచలం వెళ్ళాలనుకున్నాం, వీలు కాలేదు. అనుకోకుండా ఇలా ఆ దర్శన భాగ్యం ఇక్కడే కలగడం కూడా చాలా అదృష్టంగా భావిస్తుంది.